రిలేటివ్ తిరుపతి ఓన్లీ. పెద్దలు గౌరవనీయులు శ్రీ ఆనం సంజురెడ్డి గారికి, నాకు హితులు సన్నిహితులు సర్వం నా జీవిత మార్గమైన తిరుమల సురేంద్ర కుమార్ రెడ్డి గారికి హనుమంత జయంతిని పురస్కరించుకొని మీ అందరి మధ్య ఉండడానికి కారణం హనుమాన్ పుట్టుక. హనుమాన్ అంటే ఒక విశ్వాసం, హనుమాన్ అంటే ఒక నమ్మకం. ఎందుకంటే ఆయన చేసిన సేవలు రాముడికి, సీతకి, లక్ష్మణుడికి అమోఘం, అద్భుతం, అద్వితీయం. సో అలాంటి వాళ్ళు మనం చుట్టూ ఉండాలి, వాళ్ళ స్నేహితులు ఉండాలి, వాళ్ళే మన బంధువులుగా ఉంటే బాగుంటుంది నా అభిలాష. ఈరోజు ఇక్కడికి రావడానికి కారకులైన ప్రముఖ లాయరు, ప్రముఖ ఏపీ ప్రకృతి కుమార్ గారు తన యొక్క ప్రకృతి శక్తినితో వినియోగించి 10 రోజుల నుంచి మాకు ఫోన్ చేసి మా అన్నగారైన సురేంద్ర కుమార్కి చెప్పి నాకు చెప్పి 10 రోజుల నుంచి మమ్మల్ని గిచ్చిపెట్టి గిల్లి పెట్టి ఈయన తీసుకొచ్చాడు. ఇక ప్రత్యేకించి మీతో ఈడ పంచుకొని మీలో ఒకటిగా నేను ఇక్కడ ఉండడానికి, మీలో ఉండి ఈ యొక్క కోలార్ డ్యాన్స్ వేయడానికి అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నా దండాలు. ఈ కోలార్ డ్యాన్స్ అనేది దాదాపు మేము 30 ఏళ్ళ నుంచి చేస్తున్నా కానీ ఈ డ్యాన్స్ నేర్పించింది, డ్యాన్స్ వేయడానికి అవకాశం ఇచ్చింది మా తిరుమల సురేంద్ర కుమార్కి, ఆయన పాదాలకి నా వందనాలు. ఈరోజు ఇక్కడికి రావడానికి ఆయనే కాను, ఈరోజు మీలో ఒకటిగా కావడానికి ఆయనే కాను, తర్వాత మీలో నేను కలిసిపోయి ఈ విన్యాసాలు చేయడానికి ఆయనే కాను. ఆయనకి సర్వగా నేను రుణపడి ఉన్నాను. ఇకపోతే నేను లాయరు అనిపించుకోవడానికి, నేను న్యాయవాది అనిపించుకోవడానికి ఈ మహానుభావుని కాను. ఎందుకంటే వీళ్ళ కాలేజీ ఆనం లా కాలేజీ ఉంది. ఆనం లా కాలేజీ విద్యార్థులను హైకోర్టు లాయర్ అయిన, సుప్రీంకోర్టు లాయర్ అయిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో మార్చాం. దానికి కాను ఆనవాడు. ఆనం అంటే ఈయన ప్రత్యక్షంగా కనబడుతుంది. ఈయన మరో మాకు జీవన మార్గం. ఏదో ఒక రోజు నాకు నా తెలివితేటలు ఉపయోగించి ఆ ఆనం లా కాలేజీని ఆనం విశ్వవిద్యాలయంగా మార్చడానికి నేను ఏదైనా సేవలు చేస్తానని సభలో తెలియజేస్తాను. ఇకపోతే ఈ పక్కేమో ఒక అద్వితీయమైన వ్యక్తి, ఈ పక్కేమో అతీతమైన వ్యక్తి, మహాన్నత వ్యక్తి ఇద్దరున్నారు. వీరిద్దరూ కలిసి మీతో నడుస్తున్నారంటే, మీతో ట్రావెల్ చేస్తున్నారంటే మీరు ఏదో చేస్తారు, ఈ పక్క ఏదో చేస్తారు. ఆల్రెడీ మీ ప్రాంతము న్యూ ఢిల్లీ లాగా న్యూ తిరుపతి అయిపోయింది. ఇది మరో బాంబే అవుతుంది నేను ఆకాశిస్తున్నాను. కాబట్టి మంచి రోజులు మీ ఫ్యూచర్లో వీళ్ళిద్దరినీ, ప్రకృతి కుమార్ని, ఇంకా మిగతా మీకున్న సభ్యులంతా మర్చిపోతుంది. వీళ్ళ ముగ్గురు వాళ్ళు కలిస్తే మీ ప్రాంతము ఇదే ఒక దివ్యక్షేత్రం అవుతుందని నేను కోరుకుంటాను. దివ్యక్షేత్రం కావాలి, పుణ్యక్షేత్రం కావాలి, ఇది మంచి టూరిస్ట్ ప్లేస్ కావాలి కోరుకుంటూ వినిపిస్తున్నాను. నమస్తే నమస్తే నమస్తే.